హాయ్ అండి. ఈరోజు మనము అద్భుతమైన రుచికల తినే కొద్దీ తినాలనిపించే బాసింది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. నేను ఫస్ట్ టైం రెస్టారెంట్లో తిన్నాను. టేస్ట్ అయితే ఆసమ్ అండి, ఆసమ్. చాలా ఈజీగా మన ఇంట్లో ఈ బాసింది రెడీ చేసుకోవచ్చండి. ఇక ముందుగా దీనికి బాసింది తయారీ కోసమని ఇలాగ చిక్కని పాలు లీటర్ తీసుకున్నానండి. నేను ఇలా సిమ్లో పెట్టి మరిగించుకున్నాను. పక్కన వేరే పని చేసుకుంటూ వంట చేసుకుంటూ నేను ఇలా సిమ్లో పాలు మరిగించుకున్నానండి. మేగడంతా దీనిలో చుట్టూ అంచుకట్టిన అంతా దీనిలో కలుపుకుంటూ మన పాలు ఇలా మరిగించుకుందాము. ఇలా పాలు బాయిలు మరగడం పెట్టిన తర్వాత ఇలాగ సాఫ్రాన్ తీసుకుని ఒక బౌల్లో సాఫ్రాన్ వేసుకొని ఇలా మరుగుతున్న పాలుని 2 గట్లు వేసుకుందామండి. ఈ సాఫ్రాన్లో 2 గట్లు పాలు పోసి కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి డ్రై ఫ్రూట్స్ తీసుకుందామండి. ఈ మేగడంతా ఇందులో కలిపి మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా గరిటికి అంటుకున్నది ఇలా పాలలో కలుపుకుంటూ ఇలా పాలు మరిగించుకోవాలండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్, బాదం పప్పులు, పిస్తా పప్పులు, జీడిపప్పులు ఇలా తీసుకున్నాను. మనము సన్నగా చాకుతో కట్ చేసుకున్న పర్వాలేదు. ఈజీగా అయిపోవాలంటే ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఆన్ ఆఫ్ పరిచించుకుంటూ ఇలా డ్రై ఫ్రూట్స్ను మిక్సీ పట్టుకుందాము. ఈ మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను పాలు సగం బాయిల్ అవిన తర్వాత నేను ఈ డ్రై ఫ్రూట్స్ మరుగుతున్న పాల్లో వేసుకున్నానండి. ఈ పాల్లో వేసుకుందాము. ఇప్పుడు మనము సాఫ్రాను కలిపిన మిల్క్ను కూడా ఇందులో వేసుకుందాము. చూడండి, కలర్ చాలా బాగా వచ్చింది. ఈ సాఫ్రాన్ మిల్క్ను కూడా ఇందులో కలుపుకుందాము. ఇందులో నేను 1/2 కప్పు పంచదార కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది. మనము తీపి తగ్గ పంచదార వేసుకున్నానండి. నేను 1/2 కప్ పంచదార వేసాను. మనము తీపి సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఈ పాలు మరిగింది కూడా తీపిగానే ఉంటుంది కాబట్టి తీపి మనం చూసుకుని వేసుకుందాము. ఫైనల్గా ఫ్లేవర్ కోసం ఎలాచీ పొడి వేసుకొని కలుపుకుందాము. ఇలా కొంచెము ఇలాగా 3 వంతులు మరిగిన దాన్ని ఇలా బౌల్లో తీసుకుందాము. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా తింటే చాలా బాగుంటుందండి. ఆసమ్ అండి, ఆసమ్. ఈ బాసింది చాలా బాగుంటుందండి. కోవా టేస్ట్ అద్దిరిపోతుందండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా తింటే మన ఎంతో టేస్టీ డ్రై ఫ్రూట్స్ వేస్తే మన బాసింది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి కూల్గా తింటే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.